Aditya, thank you so much for coming. My pleasure, sir. I know you were enjoying the party, but what I have to show you is very important. ఇలా చూడండి, 27 సంవత్సరాలుగా ముందు వీడు ముంబైలో పెద్ద డ్రగ్ లార్డ్గా ఉండేవాడు. పోలీసులతో జరిగిన గొడవల్లో వీడు 17 మంది పోలీసుల్ని సజీవదానం చేశాడు. ఇండియా వదిలి పారిపోయాడు. పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. అప్పటి నుంచి ముంబై పోలీసుల మీద ప్రజలకున్న గౌరవం పోయింది. పోలీసులకి వినపడేలా జనం ఎగతాళి చేసేవాళ్ళు. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే జనం అవమానంగా భావించేవాళ్ళు. దాంతో చాలా పోలీస్ స్టేషన్స్లో పోస్టింగ్స్ ఖాళీగా ఉండేవి. అందుకని అన్ఫిట్ అయిన వాళ్ళందరినీ పోలీస్ ఉద్యోగంలో చేర్చుకోవాల్సి వచ్చింది. పోలీస్ ఫోర్స్ బాగా వీక్ అవ్వడంతో డ్రగ్స్ అండ్ విమెన్ ట్రాఫికింగ్ మరీ ఎక్కువైంది. టు బి ప్రిసైజ్, ఇవాళ 10 మందిలో 2 డ్రగ్స్ యూజ్ చేయటం మొదలుపెట్టారు. కానీ ఇది కంట్రోల్ చేయడానికి పోలీస్ ఫోర్స్ చాలట్లేదు. We will detox it, sir. Aditya, you worked on the Punjab operation. That was very good. It was really impressive. మళ్ళీ ఈ పోలీస్ ఉద్యోగానికి యువత రావాలి. వచ్చిన వెంటనే ఈ డ్రగ్స్ వాడకాన్ని సంపూర్తిగా అరికట్టేయాలి మనం. Yes, sir. And you are the right man for the job. I'm honored, sir. మీరు ముంబై వెళ్ళాలి. కొత్త సిటీ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవాలి. I will do it, sir. సార్, మీకు తెలుసు ఆన్ 3 కండిషన్స్. నేను పనిలోకి దిగితే సగంలో ఆపను. వీడు మనోడే వదిలే అంటే వదలను. పని పూర్తయ్యే వరకు ఈ గెడ్డం కూడా తీయను. I know that very well. But please be careful. Yes, sir. ఆ తర్వాత మళ్ళీ ఆయన్నిప్పుడే చూశాను. నేను ఆయనకి జ్ఞాపకం లేననుకుంటా. కొన్నాళ్ల ముందు వారి కూతురు చనిపోయారు మేడం. వాట్? చనిపోయిందా? ఏమయ్యా సింగు, చూసి చాలా రోజులైంది. మార్నింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సార్ మేమిద్దరం తెలుగు వాళ్ళమే సార్. ఓ, మా సొంత ఊరు చీరాల. అచ్చా. మీరు? ప్రసాద్ ఫ్రమ్ గుంటూరు సార్. ఓకే ఓకే. నాది రాజమండ్రి. తూగోచి. ఎన్నాళ్ళ నుంచి సార్ దగ్గర పనిచేస్తున్నారు? ఏళ్ళ గిళ్ళ 6 మాసాల నుంచి. కాకుంటే ఆయన కన్నా మనకి జీతం 1,00,000 ఎక్కువ. అబ్బో అలాగా? వారికంటే 1,00,000 ఎక్కువ? అగ్రిమెంట్లో మాత్రం టైప్ చేస్తున్నారు, కానీ మన చేతులు పట్టం లేదే. అదిగో అక్కడ ఉందే వల్లి. అవును, ఆ అమ్మాయి సార్ గారి కూతురు. తనే నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది. సార్ చేతుకున్న వాచ్ కనబడిందా? చూసావా? సారుకి హార్ట్ బీట్ ఎక్కువ కాకుండా చూసుకోవడం నాకు ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎక్కువైందనుకో, ఆ అమ్మాయి జోబులో నుంచి సెల్ తీసింది చూడు, ఆ సెల్కి మెసేజ్ వెళ్ళిపోద్ది. ఎందుకు? ఎందుకంటే నా అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్ అన్ని ఆ అమ్మాయి దగ్గరే ఉన్నాయి. సార్కి ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడు నా అకౌంట్లో నుంచి 5,000 అమ్మాయి అకౌంట్లోకి వెళ్తాయి. ఎప్పుడు హ్యాపీగా ఉంటారో ఆ అమ్మాయి అకౌంట్లో నుంచి 10,000 నాకు వస్తాయి. వావ్, సూపర్. ఏంది సూపరు? ఎప్పుడు చూసినా మనిషి టెన్షన్గానే ఉంటారు. ఇంతవరకు నా అకౌంట్లో నుంచి అమ్మాయి అకౌంట్లోకి 60,000 పోయినాయి. అబ్బా కూతురు ఇద్దరు కలిసి ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు నాతో. ఇస్తాను చూడు జల. నా స్టార్ నవ్వింది. యూ మ్యారీడ్? ఏంలే, ఊర్లో కొత్త ఇల్లు కడుతున్నాను. సార్ కూడా గృహప్రవేశానికి వస్తానన్నారు. నువ్వు కూడా వచ్చావంటే మీ అమ్మతో మాట్లాడి టక్కని ఏదైనా గుళ్ళో. ఎక్కడికి? Sir, I am Rohit Kumar. Hi. My colleagues. Hello, sir. Hi. వెల్కమ్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ ఇన్ ద సిటీ? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అందరి మొహాల్లో టెన్షన్ చెప్పాలా వద్దన్న కన్ఫ్యూషన్. ఏంటి విషయం? You are right, sir. ఇక్కడికి వచ్చి రాగానే మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీరు ఛార్జ్ కూడా తీసుకోలేదు. పర్లేదు, చెప్పండి. సార్, 1 hour ముందు సిటీలో 3 కాలేజీ గర్ల్స్ని కిడ్నాప్ చేశారు. అందులో అమ్మాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాటర్. ఏదో ఫంక్షన్ నుంచి వస్తుంటే డిప్యూటీ సీఎం డాటర్ అని తెలియక షీ వాజ్ ర్యాండమ్లీ కిడ్నాప్డ్, సార్. ఓకే, రండి మనం డీసీ ఈవెంట్కి వెళ్దాం. సార్, యూ విల్ హ్యావ్ టు టేక్ చార్జ్. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ చార్జ్.
తేజస్విని దేశాయ్ మీ అమ్మాయి. పూజా గుప్తా, నేహా చోప్రా వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా లేక స్కూలు కాలేజీలో కలిసి చదువుకున్నారా? అలాంటిదేమీ లేదు. వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో నాకు తెలియదు, కానీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అచ్చా. ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో విచారించారా? నా కూతురు డిప్యూటీ సీఎం కూతురు ఎప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలీదు. తను బాగా చదువుతుంది సార్. నా కూతురు 10th స్కూల్ టాపర్ సార్. యుఎస్లో స్టడీస్. మధ్యలో కొన్నాళ్ళు డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంది. అన్నీ వదిలేసి బాగానే ఉంది. 3 నెలల నుంచే మళ్ళీ డ్రగ్స్ స్టార్ట్ చేసింది. ఒకసారి మాత్రం మీరు చెప్పినట్టే తన బ్యాగ్లో తెల్లగా పౌడర్ లాంటిది చూశాను. ఓకే. నా బిడ్డకి డ్రింక్స్ అలవాట్లేదు, అలర్జీ. వాళ్ళ నాన్న తాగుతుంటేనే తిడుతుంది. తను డ్రగ్స్ తీసుకోవడం కానీ నీరసంగా ఉండటం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. చూడండి అమ్మా, డ్రగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని తీసుకుంటే మౌనంగా మత్తులో పడి ఉంటారు, కొన్ని అయితే హైపర్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంకుల్, అప్పుడప్పుడు పొద్దున పోటే అక్కయ్య ముక్కు దగ్గర తెల్లని పౌడర్ ఉండడం చూశాను. కోకాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, కొత్త షూ కొన్న బిల్లుంది సార్. నిన్న ఉదయం అడిదాస్ షూ. ఆ షోరూమ్కి ఫోన్ చేయి. ఎస్ సార్. నిన్న 11 o'clock. ఆడవాళ్ళు వేసుకునే షూనా, మగవాళ్ళు వేసుకునే షూనా? యూనిసెక్స్ సార్, ఎవరైనా వేసుకోవచ్చు. షూ సైజ్ ఎంత? 11 inch షూ. మేడం, మీ అమ్మాయి షూ సైజ్ ఎంత? 7. వాటిని అలాగే తీసుకెళ్లారా లేక? గిఫ్ట్ ర్యాప్ చేశారు సార్. ఆ గిఫ్ట్ పైన ఏం రాశారు? వాళ్ళ పేరు మాత్రమే రాశారు సార్. ఆ గిఫ్ట్ ర్యాప్ చేసిన పేపర్ని ఫోటో తీసి పంపండి. ఎస్ సార్. సిటీలో కొకేన్కి 4 డీలర్స్, 8 సబ్ డీలర్స్ సార్. అందులో ఒకడు నిన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు, వాడిని పట్టుకోండి. ఎస్ సార్, యో కరెక్ట్. మాటుంగ కైలాష్ కొకేన్ డీలర్ బర్త్డే చేసుకున్నాడు, కానీ వాడి ఇల్లు ఎక్కడుందో ఎవరు తెలియదు సార్. మాతుంగా చుట్టుపక్కల ఉన్న వైన్ షాపుల్లో అడగండి. ఆ ఏరియాలో ఉన్న అన్ని బేకరీల్లో అడిగి తెలుసుకోండి. వాడి పేరు మీద ఏదైనా బర్త్డే కేక్ కొన్నారేమో కనుక్కోండి. సార్, మాటుంగర్ ఫ్రాస్టెడ్ కేక్ షాప్లో కైలాష్ అనే పేరు మీద కేక్ ఆర్డర్ చేశారు సార్. సార్, కేక్ కొని పెట్టండి సార్. సార్, ఇంత పెద్ద మాటుంగాలో వాడిని ఎలా కనిపెట్టాలి సార్? వెతికి బిల్ టోటల్ 650 సార్. చేంజ్ ఉంచుకో విక్కీ. సార్, నా పేరు మీకెవరు చెప్పారు? ఫోన్లో మాట్లాడాను కదా. ఎస్ సార్, ఎస్ సార్. నిన్న కేక్ డెలివరీ చేసావే ఆ ఇల్లు, అది చూపించు. బండ్లో ఎక్కు. ఓకే సార్. Over this show, stepping up, back it up, lock and load. Damn, you never seen this before. Follow the leader now. కాలరెత్తే నక్షత్రం కాకి షర్టే వీడి కవచం. ఆ పైన 5వ ఫ్లోర్. మీరందరూ ఇక్కడే ఉండండి. 10 నిమిషాల్లో నేను ఆ కిటికీ దగ్గర కనిపిస్తే మాత్రం రండి. ఓకే? కాన్స్టెంట్ అబ్సల్యూట్ డెలివరీ చార్జ్ రూట్ సెపరేట్ చూపు తల్వార్ చురుకు జాగ్వార్ వీడి దర్బార్ గెట్ రెడీ ఫర్ మోర్.
గట్టి మాణిక్య వీడు దగ్గర గర దగ్గర గర దగ్గర గర జై కిటికీ దగ్గరికి సార్ వస్తానన్నారు. ఇప్పుడు ఎవడో వచ్చి నుంచున్నాడు? అడిగో వచ్చి రమ్మంటున్నారు. నీ అడ్డకాలు వేసుకుని దిగు, పో తొందరగా. Arrest them. Yes, sir. హలో, ఏవయ్యా తెలిసిందా? సారీ సార్, మీ అమ్మాయి ఇక్కడ లేదు. ఇక్కడ వేరే ఏదో ఫ్యామిలీ ఉంది. ఏదో బర్త్డే షూ సైజ్ అని ఫోన్ల మీద ఫోన్లు చేసి మాట్లాడావు. నువ్వు పట్టేస్తావు అనుకున్నానయ్యా. నేను పట్టేద్దాం అనుకున్నాను సార్. ఎన్నో గ్రూపులు ఇండియాలో అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారు. అందులో ఓ గ్రూప్ మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటుంది. పట్టుకుంటా సార్, పట్టుకుంటా. నా దగ్గర 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా. ఈ గవర్నమెంట్ నా సపోర్ట్ తో రన్ అవుతోంది. ఈ స్టేట్ లో ఎక్కడికైనా వెళ్ళు, ఏ పర్మిషన్ కావాలన్నా తీసుకో, ఎవరినైనా కొట్టు, చంపు, నా కూతురు నాకు కావాలి. అర్థమైందా? ఎస్ సార్, ఇది చాలు సార్. నేను చెప్పేదాకా వీళ్ళని మన దగ్గరే గుట్టుగా దాచండి. అంతవరకు కొంచెం క్లీన్ చేసుకుందామా?